ఇవాళ సెక్రటేరియట్లో ప్రజావాణిపై డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష జరపనున్నారు. ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదులపై అధికారుల నుంచి వివరాలు సేకరించనున్నారు. సాయంత్రం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్లాన్ డిజైన్ పై రివ్యూ నిర్వహించనున్నారు. యాదాద్రి పవర్ స్టేషన్ పైన సమీక్షించనున్నారు డిప్యూటీ సీఎం. విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిపై కూటమి కసరత్తులు చేస్తోంది. పార్టీల మధ్య ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తున్నారు. నిన్న అనకాపల్లి ఎంపీ కార్యాలయంలో సమావేశమైన ఎమ్మెల్యేలు దీనిపై చర్చలు జరిపారు. ఎమ్మెల్సీ అభ్యర్థి రేసులో నలుగురు ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్ళ అల్లూరి, విశాఖ జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ వారితో చర్చించి ఆశావహుల జాబితాను సిద్ధం చేసి చంద్రబాబుకు పంపనున్నారు. ఇవాళ సాయంత్రం కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించే ఛాన్స్ ఉంది. లక్షలాది కుటుంబాలకు లబ్ధి చేకూర్చే లేఅవుట్ రెగ్యులరైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. నిబంధనల ప్రకారం మాత్రమే భూముల క్రమబద్దీకరణ జరగాలన్నారు. అక్రమాలకు తావు లేకుండా ఎల్ఆర్ఎస్ ప్రక్రియను 3 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనకు రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో మల్టీ డిసిప్లినరీ బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతైందని అన్నారు. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శించడం బీఆర్ఎస్ పార్టీ దివాళాకోరుతనానికి నిదర్శనమని ఆయన ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో మహిళలను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ ఆడిన డ్రామా ఫెయిల్ అయిందని మండిపడ్డారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సదుపాయాలను పరిశీలించారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఒక్కొక్కటిగా సమస్యలను అధిగమిస్తున్నామని అన్నారు. ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ సదుపాయాన్ని మంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలో కల్తీ మద్యం వల్ల అనేక మంది రోగాలు పాలయ్యారని అన్నారు సత్యకుమార్. నాణ్యత లేని మద్యాన్ని నిషేధిస్తామని చెప్పారు. ఆరోగ్యశ్రీని కొనసాగిస్తామని, ప్రజారోగ్యంపై ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతుందని అన్నారు మంత్రి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటిస్తున్నారు. అమెరికాలో వివిధ సంస్థల చైర్మన్లు, పారిశ్రామికవేత్తలు, సీఈఓలను ప్రత్యేకంగా భేటీ కానున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడమే లక్ష్యంగా వారితో సంప్రదింపులు జరపనున్నారు. 5న కాగ్నిజెంట్ సీఈఓ, సిగ్నా సీనియర్ అధికారి, ఆర్సీఎం, టీబీసీ, కార్నింగ్, జోయిటస్ సంస్థల ప్రతినిధులు, ఆర్గా సీఈఓ రామకృష్ణ, ర్యాపిడ్ 7 భేటీ కానున్నారు. 6న పెప్సికో, హెచ్సీఏ ఉన్నతాధికారులతో పాటు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సమావేశమవనున్నారు. రాజధాని అమరావతిలోని వివిధ కట్టడాల పటిష్టతకు సంబంధించిన సామర్థ్య పరీక్షల ఫలితాలు వచ్చాకే ముందుకు సాగాలని ఐఐటీ నిపుణుల బృందాలు సిఆర్డీఏకు సూచించాయి. ఈలోపు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన నివేదిక ఇస్తామని తెలిపాయి. శనివారం రెండో రోజు రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు నిర్మాణాలను సిఆర్డీఏ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఐఐటీ నిపుణులు పరిశీలించారు. అమరావతి నిర్మాణం కోసం కేంద్రం ఇప్పిస్తానన్న నిధులు వచ్చేలోగా గ్రౌండ్ క్లియర్ గా ఉంచుకునేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీంట్లో భాగంగానే రాజధాని ప్రాంతంలో ఐఐటీ నిపుణులు పర్యటించారు. త్వరలో ఐఐటీ బృందాలు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నాయి. ఎల్ఆర్ఎస్ పై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న భట్టి జిల్లా కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎల్ఆర్ఎస్ పై వెనువెంటనే నిర్ణయాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న 25 లక్షల దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని సూచించారు. దరఖాస్తుల సత్వర పరిష్కారం కోసం అవసరమైతే అదనపు సిబ్బందిని అవుట్సోర్సింగ్ ద్వారా తీసుకోవాలని సూచించారు. హీరా గ్రూప్ కు చెందిన నవహీరా షేక్ తో పాటు డైరెక్టర్లు, సీఈఓల ఇళ్లలో ఈడీ సోదాలు జరిగాయి. హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఎమ్మెల్యే కాలనీ, టోలీ చౌకీతో పాటు 5 చోట్ల తనిఖీలు చేశారు ఈడీ అధికారులు. గతంలో నమోదైన కేసుల ఆధారంగా ఈ తనిఖీలు నిర్వహిస్తూ వచ్చారు. ఇప్పటికే 90 లక్షల నగదు సీజ్ చేశారు. కోట్ల విలువైన పత్రాలు గుర్తించారు ఈడీ అధికారులు. హవాలా రూపంలో పెద్ద మొత్తం డబ్బు విదేశాలకు తరలించినట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. నవహీరాలో 3 దశల్లో దాదాపు 400 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ.
కేంద్రం ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్లో సుస్థిర వ్యవసాయంపై దృష్టి సారించామని ప్రధానమంత్రి మోడీ తెలిపారు. అగ్రికల్చర్ ఎకనామిక్స్ సదస్సును ప్రారంభించారు. ప్రస్తుతం పాలు, పప్పు దినుసులు, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో ఉందన్నారు. ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పత్తి, చక్కెర, తేయాకు పంటలో రెండో అతిపెద్ద ఉత్పత్తిదారుగా అవతరించినట్లు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ సర్వేను నిర్వహించగా గ్లోబల్ డెసిషన్ ఇంటెలిజెన్స్ సంస్థ ర్యాంకింగ్లను విడుదల చేసింది. సర్వేలో 69% ఓట్లతో భారత ప్రధాని మొదటి స్థానంలో నిలవగా మెక్సికో అధ్యక్షుడు లోపేజ్ ఒబ్రెడర్ 63%తో రెండో స్థానంలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాను భారీ వర్షం ముంచెత్తింది. కోల్కతా సహా దాని పరిసర ప్రాంతాల్లో 2 రోజుల పాటు కుండపోత వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు నదులను తలపిస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. భారీ వర్షానికి కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా నీట మునిగింది. ఎయిర్పోర్ట్ రన్వేపైకి భారీగా వరద నీరు చేరింది. జార్ఖండ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని రాంచీ సహా రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. హర్మూ నది, స్వర్ణరేఖ నదితో పాటు రాంచీలోని చెరువులు, కాలువలన్నీ పొంగిపొర్లుతున్నాయి. డ్యాముల్లో వరద ఉధృతి పెరిగింది. రాంచీలోని చాలా రహదారులు జలమయమయ్యాయి. రాంచీ నుంచి కుడు వెళ్లే మార్గంలో ఉన్న వంతెన కూడా కొట్టుకుపోయింది. దీని కారణంగా రాంచీ దోల్తాన్గంజ్ రోడ్డును బ్లాక్ చేశారు. వయనాడులో రెస్క్యూ టీమ్స్ ప్రాణాలకు తెగించి బాధితులను కాపాడుతున్నాయి. అడవిలో చిక్కుకున్న తల్లి, 9 పిల్లలను రక్షించేందుకు 8 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ప్రమాదకరమైన మార్గంలో ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లి తల్లి, పిల్లలను కాపాడారు. అడవిలో చిక్కుకుని 5 రోజులుగా ఆకలితో అలమటించింది ఆ కుటుంబం. ఆహారం కోసం దట్టమైన అడవుల్లో తిరుగుతున్న తల్లిని కలపేట రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ గుర్తించారు. ఆమెతో పాటు అడవిలోని ఓ గుహలో ఉన్న 9 పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వయనాడులో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో దాదాపు 300 మందికి పైగా చనిపోయారు. ఇప్పటికీ అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు. వయనాడులోని టెరిటోరియల్ ఆర్మీ క్యాంపును సందర్శించిన మోహన్ లాల్ సహాయక చర్యలు చేపడుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలకు వరదలు ముంచెత్తాయి. ఆకస్మిక వరదలకు నదులు ఉగ్రరూపం దాల్చాయి. భారీ వరదలకు బ్రిడ్జ్లు తెగిపడ్డాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. 8 మంది మృతి చెందారు. 53 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం విస్తృతంగా గాలిస్తున్నాయి రెస్క్యూ టీమ్స్. సహాయక చర్యల్లో ఆర్మీ బలగాలు, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ టీమ్స్ పాల్గొంటున్నాయి. ఉత్తరాఖండ్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలతో రోడ్లు డ్యామేజ్ అయ్యాయి. ఎక్కడి ప్రజలు అక్కడే ఆగిపోయారు. కొండ చర్యలు విరిగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కేదార్నాథ్కి వెళ్లిన వారిని కాపాడేందుకు సైన్యం రెస్క్యూ చేస్తోంది. తెలంగాణ పోలీసులు డ్రగ్స్ సరఫరాపై ఉక్కుపాదం మోపుతున్నారు. 6 నెలల కాలంలోనే 84 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. హెరాయిన్, కొకైన్, ఎండీఎంఏ, హ్యాష్ ఆయిల్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలను సీజ్ చేశారు. మొత్తం 938 కేసులు నమోదు కాగా 1921 మందిని అరెస్ట్ చేశారు. అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్టెల మండిలో ఓ చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. సోదరుడితో కలిసి ఆడుకునేందుకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది బాలిక ప్రియాంక. సోదరుడితో పాటు పాప ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన బాలిక తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. ఎక్కడా కనిపించకపోవడంతో ఆందోళనతో పోలీసులను ఆశ్రయించారు బాధితులు.